సొరకాయ బిళ్ళలు విన్నారా ఎప్పుడైనా? సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ వాని కోసం బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, ఉప్పు, సొరకాయ తురుము, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకులు అండ్ జీలకర్ర అయితే తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పిండి కలుపుకునే ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. దాంట్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు అయితే వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, అదే ఉల్లాకండి, అది వేస్తున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సొరకాయ తురుము అన్నీ ఇందులోకి వేసుకోవాలండి. ఇక్కడ 2 గ్లాసెస్ పిండికి 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు అయితే తీసుకుంటున్నాను. సో టేబుల్ స్పూన్స్ కాదండి, ప్లాస్టిక్ స్పూన్స్ ఇందులో చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్స్. టేబుల్ స్పూన్స్లో తీసుకుంటే మాత్రం ఎక్కువైపోద్ది. సో మీకు ఉప్పు కారం మీ కన్వీనియంట్ని బట్టి తీసుకోండి. సో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాను. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా దగ్గరికి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇంకా వాటర్ ఏమైనా అవసరమైతే వాటర్ వేసి కలుపుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి సొరకాయలో వాటర్ ఉంటుంది అండ్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే దాదాపు సరిపోతుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ తక్కువ పడిందంటే మాత్రం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా ముద్దకు వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. సో నెక్స్ట్ అయితే దాటిని చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పూరి ప్రెస్ అయితే తీసుకుంటున్నాను. ప్రెస్ చేయడానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ఇంతకుముందు చిన్నగా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ మెత్తటి బిళ్ళలు అయితే అయినాయండి. సో వీటిని ఏంటి అని అంటే నెక్స్ట్ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి నేను ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అయ్యేంతలోపు అయితే సో మధ్యలో అయితే హోల్ చేసుకోవాలండి. హోల్ చేసుకుంటేనే మంచిగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవేంటి అంటే బ్రేక్ఫాస్ట్ కాబట్టి మెత్తగా చేసుకుంటే బాగుంటాయి. అండ్ స్టోరబుల్ కావాలంటే ఇంకా కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకొని డ్రైగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ మాత్రం ఇలా బాగుంటుంది. సో ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ పిండి అంతా చేసుకుంటే మనకి సొరకాయ బిళ్ళలు అయితే రెడీ అయిపోయినాయండి. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇవి తెలుసో, కొంతమంది అయితే గారెలని కూడా అంటారు. ఎవరెవరికైతే తెలుసో, ఎవరెవరు చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీంట్లోకి వచ్చేసి పెరుగుతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది ఘీ వేసుకొని కూడా తింటారు. ప్లీజ్